హాయ్ ఆల్ అమ్మ చేతి మొదటి ముద్ద ఎంత స్పెషలో అలాగే ఈ ముద్దపప్పు పచ్చిపులుసు ముద్ద కూడా అంతే స్పెషల్. ఈ సమ్మర్లో వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ ఇది. తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముద్దపప్పు కోసం పప్పుని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని కరివేపాకు, జీలకర్ర, కొంచెం నూనె, ఉప్పు వేసుకొని 3-4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకొని పప్పుని మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత పచ్చిపులుసు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు కాస్త వేగాక పచ్చిమిర్చి, పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కొంచెం రాళ్ళ ఉప్పు, పసుపు వేసుకొని తాలింపుని కాస్త మగ్గనివ్వాలి. మగ్గాక పక్కనుంచుకొని చింతపండుని గుజ్జు తీసి ఆ వాటర్ని తాలింపులో వేసుకొని ఎండుమిరపకాయలని చేతిలోకి తీసుకొని రాళ్ళ ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు పచ్చిపులుసు రెడీ. కొంచెం వాటర్ వేసుకొని లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకొని ఉప్పును అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చిందా వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.